ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నియాకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము. ఇదిగో, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున 12 మనుష్యులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుచూచి ఆ దేశఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తీసుకుని వచ్చి, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మనయందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించియున్నాడు. మనమెక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులును ఎత్తరులునూ అయ్యున్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరుగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి, దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకునున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు.